హాయ్ ఫ్రెండ్స్, శ్రీజ నామినేషన్ పాయింట్స్ మాట్లాడదాం. శ్రీజ నామినేషన్ పాయింట్స్లో కాయిన్కి బోత్ సైడ్స్ మాట్లాడదాం. ఒకటి మాత్రం నిజం, శ్రీజ బాగా ఫాలో అయింది, వీడియోస్ ఫాలో అయింది, రివ్యూస్ ఫాలో అయింది, ఇన్స్టా మీమ్స్ ఫాలో అయింది, ట్విట్టర్లో గొడవలు ఫాలో అయింది. సో వాట్ నాట్ బయట జరిగే బిగ్ బాస్ అంతా ఫాలో అయింది. ఎందుకంటే అమ్మాయి బిగ్ బాస్లో ఫాలో అయ్యిద్ది. సో ఈ మధ్య జస్ట్ ఒక 4-5 రోజుల క్రితం చాలా ఎమోషనల్గా అమ్మాయి ఒక వీడియో చేసింది. అసలు మీరు నమ్ముతారో లేదో, నేను ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు అని. అంటే అసలు ఎంతవరకు అసలు ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు, నేను అదే మూడ్లో ఉన్నాను అని. అంటే అక్కడ ఏదన్నా కొంచెం సింపతి కోసం ట్రై చేసిందా, లేకపోతే అప్పటికి అంది కానీ దాని తర్వాత మొత్తం వరుసగా పెట్టి చూసుకొని కూడా ఉండొచ్చు కదా అని కూడా అనుకోవచ్చు. సరే, ఏదైతే అందరూ చూసి వచ్చారు. ఇప్పుడు శ్రీజానే కాదు, మనీష్ చూశాడు, అందరూ చూశారు. బట్ ఇంపాక్ట్ ఎవరు క్రియేట్ చేశారు? శ్రీజానే క్రియేట్ చేశారు. సో ఇక్కడ శ్రీజాకి ఇదే ప్లస్, ఇదే మైనస్. ఈరోజు మనకి అత్యద్భుతంగా అనిపిస్తుంది. నాకు కూడా సూపర్ నచ్చింది. నేను అసలు చూస్తానే మెసేజ్లు పెట్టేసి ఇన్స్టాలో, అంత బాగా అనిపించినాయి. కానీ ఇదే బిహేవియర్ లోపల ఇంతే రేంజ్లో ఉంటే మళ్ళీ మనకి ఇదే రేంజ్లో నచ్చిద్దా అనేది హౌస్ లోపలికి వచ్చాక తెలిసింది. ఎందుకని ఇప్పుడు శ్రీజ పాయింట్స్ మనకి ఎందుకు నచ్చినాయి అంటే, శ్రీజ బయటకు వచ్చాక ఎవరెవరి మీద అయితే ఎక్కువ ఒపీనియన్స్ ఫామ్ అయ్యి ఉన్నాయో జనాల్లో, వాళ్ళని టచ్ చేసి వదిలిపెట్టింది. మామూలుగా టచ్ చేయాల. అంటే ఏ రేంజ్లో అంటే చివరికి ఇంకా మాధురి గారు ఏడు చేస్తున్నారు. అసలు ఆమెను కూర్చొని తనూజ ఓదారుస్తుంది. మ్యాడీ గమ్ముగుండు మ్యాడీ, ఏం కాదు మ్యాడీ అని. తనూజకి ఎక్కడ నగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలుసబ్బా. ఎట్లయినా చూడు, ఇమ్మాన్యుల్ మీద అంత అరిచింది కదా, శ్రీజ మీద అరవల. రీజన్ ఏంటి? ఇమ్మాన్యుల్ శ్రీజ పాయింట్స్కి లొంగుతాడు. గబక్కన 2 అంటే 3వ పాయింట్ మాట్లాడంటే ఆలోచిస్తాడు. వేరే శ్రీజ లొంగదు, చాలా కామ్గా ఉంటుంది. కానీ తనూజ మంచి గేమర్. ఓకే, ఇక్కడ నేను 2-3 గురించి మాట్లాడతాను. శ్రీజ గురించి మాట్లాడే ముందు, హాయ్ గైస్, నేను ఈరోజు ఎపిసోడ్ రివ్యూ ఇస్తా లేకపోతే లేదు. ఈ నామినేషన్స్ మాత్రం వరుసగా ఇచ్చేస్తా ఇక్కడి నుంచి. ఇక్కడ సంజన గారిని మీరు అబ్జర్వ్ చేస్తే బయట వీళ్ళు చూసొచ్చి అనాలిసిస్ చేస్తున్నారు, కానీ సంజన లోపలుండి అనాలిసిస్ చేసింది చాలా వరకు గేమ్. అది మీరు ఎంతమంది అబ్జర్వ్ చేశారో లేదో, నాకు నిజంగా బాధ అనిపిస్తుంది పాపం సంజన గారిని చూస్తున్నా. అంటే ఆమె మాటలు జారుతుంది, పనిష్మెంట్స్ ఇస్తున్నారు. నాకు సార్ వచ్చి రకరకాల మాటలు ఆడారు. ఏంటండి ఇంకా ఎన్ని మాటలు కూడా అన్ని మాటలు. నీకు చాలా ట్యాక్స్ ఉన్నాయేమో, ఒక 420 అనే మాట పడింది. అది కూడా నవ్వుతా స్వీకరించింది ఆమె. మిగిలినలాగా ఓ అని అనలా, వద్దు సార్ బయటికి ఎలా వెళ్తుందో అని తప్పితే. ఇప్పుడు నాకు ఒకటి అడుగుతాను తెలియక, ఇప్పుడు వరస్ట్ కెప్టెన్, ఇప్పుడు రోడ్ రోలర్ అనే మాట తప్పు మాట, నేను దాన్ని తప్పు పట్టా, ఆ మాట అనకూడదని. వరస్ట్ కెప్టెన్కి కూడా అంత ఫీల్ అవ్వాల్సిన అవసరంలా. వరస్ట్ కంటెస్టెంట్ అని బిగ్ బాస్ పెట్టడా? వరస్ట్ కెప్టెన్ ఎందుకు అంటారు? ఆమెకు తెలుగులో ఒక మాట ఉంది, ఏం కెప్టెను, తొక్కలో కెప్టెన్ కాదురా, ఇంకొక మాట వాడిద్ది. ఈరోజు వాడితే దాన్ని కూడా సీన్ చేయాలని చూస్తారు. అసాధారణమైన కెప్టెన్, నువ్వు అసమర్థ కెప్టెను అంటుంది. సంజన గారు కాదండి, సంజన గారు బీయింగ్ రివ్యూర్ నేను అంట సుమన్ శెట్టిని అసమర్థ కెప్టెన్. ఆయన అసమర్థ కెప్టెన్ కాకపోతే బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి, ఇద్దరున్నా. సో కొంచెం వాయిస్ రైజ్ చేసి ఏమైనా చేపించాడా? అవి నీట్గా లేవు అని చెప్పి ఎంతమంది ఇవ్వరు అనుకున్నారు? ఆ కామజిత్, ఇంద్రజిత్ వచ్చినప్పుడు అన్నీ ఎట్టంటట్టు ఉన్నాయని చెప్పలేదా? సో ఆయన వేరే వాళ్ళని కొనుక్కోకుండా, అంటే ఇంక బిగ్ బాస్ ఆయన అంటే ఇష్టం కాబట్టి నిద్రపోయినా కానీ పెద్ద మేమేసి పెద్ద ఇదేసాడు. కానీ అంటే ఆయన సేఫ్. ఆయన ఏంటంటే ఎవరితో ఏం పెట్టుకోడు కాబట్టి కొంచెం అలా తీసుకెళ్తున్నారు. కానీ అసలు సుమన్ శెట్టి తప్పులే లేవా? అప్పటికి ఆమె ఏమంటుంది, సో నీ విషయంలో నేను ఏమాను, నేను గట్టిగా ఉండే వాళ్ళతో ఇంకా మాటలు జారుతాను. నీ విషయంలో నేను ఒక్కసారి అంటే నీకు నువ్వే చెత్త కెప్టెన్ అనుకుంటున్నావు అంటే దీన్ని పాయింట్ చేయకన్నట్టు అంది. అది అంత తప్ప? ఆమెను 420 అన్నారే, హోస్టే అన్నాడు 420 అని. అసమర్థ కెప్టెన్, చెత్త కెప్టెన్ అనేది 420 అనేది పెద్దవాడేగా, ఆమె పర్లేదా? అంటే ఇక్కడ ఛాన్స్ దొరికితే ఇంక ఈ ఛాన్స్ దొరికితే మళ్ళీ మాధురి గారు అసలు ఏందో ఇంక సుమన్ గారికి అంతా వచ్చేసినట్టు, అసమర్థ కెప్టెన్ అనేది పెద్ద తప్పు అంటే ఆమె ప్రతి దాంట్లో నేను ఉన్నానంట వస్తే, నువ్వు వద్దమ్మా నీకు దండం పెడితే షటప్ అంటావు. ఆమె ఈ మధ్యకాలం ఎన్ని మాటలు పడుతుందంటే సంజన గారు, సీరియస్లీ చాలా మాటలు పడుతున్నారు. అది చాలా తప్పు అనిపిస్తుంది నాకు, బీబీ టీం కూడా. సో ఆ విషయంలో ఎందుకో, ఇప్పుడు ఒకటబ్బా, నీకు ఇష్టం వచ్చిన వాళ్ళు ఎత్తాలంటే ఎత్తుకో, నీకు ఇష్టం లేని వాళ్ళు దించి బయటికి పంపించాలి, లేకపోతే వేరేదేదో చేయాలి అనే ప్రాసెస్ ఏదైతే ఉందో అది తప్పు అనిపిస్తుంది నాకు. ప్రతి వారం చూడండి, ప్రతి వారం నాకు సార్ వస్తారు, ఒక క్లాస్ పెడతారు, ఆమె ఏదో తిడతారు, ఆమె మీద కొన్ని ట్యాగ్స్ వేస్తారు, వెళ్ళిపోతారు. మిగిలిన సూపర్, గీపర్, డూపర్, బంపర్, ఎక్సలెంట్, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్, సూపర్ అని చెప్పి వెళ్ళిపోతారు. ఇదేం గొడవ? సో మొత్తానికి సంజనకైతే ఇంజస్టిస్ జరుగుతుంది. ఖచ్చితంగా
సంజన బ్యాక్ ఫామ్లోకి వచ్చి దుమ్ము దులపాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆమెకి తెలిసినంత చాలా మందికి తెలియదు. ఎలాగని చూడండి, శ్రీజాది ఒక స్ట్రాటజీరా అంటుంది, కాకపోతే మంచి స్ట్రాటజీ అంటుంది. ఆమె గేమ్ తెలుసు, చాలా మంచి గేమర్ సంజన. కాకపోతే ఆమెను అలా సప్రెస్ చేశారు. లేని దానికి ఆమె ఎలిమినేట్ అయినట్టు, గుడ్లు దొంగతనాలు అదేదో పెద్ద ఇదైపోయినట్టు. సరే, గుడ్ల తర్వాత సిలి దొంగతనాలు చాలా చేసింది, అది మనం తప్పు అని చెప్పాం. కానీ ఆమెను ఎలిమినేట్ చేసిన విధానం, ఫేక్ ఎలిమినేషన్ చేసి అందరూ ఆమె కోసం ఏదో తీసుకొచ్చినట్టు ఇలా చేసి ఆమె గేమ్ని సప్రెస్ చేశారు. చాలా తప్పు అనిపించింది. నెక్స్ట్ రీతు డోకా లేదబ్బా, రీతు ఉండిపోద్ది అంతే. ఏమన్నా పాయింట్స్ పెడుతుందా రీతు? శ్రీజ నామినేషన్ కంటే ముందు నేను అబ్జర్వేషన్స్ చెప్తున్నా. అంటే ఇక్కడ చూసారా, రీతు హరీష్ అప్పుడు కూడా హరీష్కి ఎగనిస్ట్గా భలే మాట్లాడేది. ఇప్పుడు మాధురి గారికి, ఈ ఇంట్లో మాధురి గారికి ఎదురొడ్డి ఎవరైనా మాట్లాడగలరంటే అది రీతునే. ఎటువంటి పాయింట్స్ పెడుతుందంటే అసలు ఈరోజు ఏంటి పాయింట్స్ అసలు? శ్రీజానే అసలు ఒక ఆ వంకాయ బాంబు ఆటం బాంబు వేసిపోయిందంటే ఏమేకంగా ఒక 1000 బాలగాలు చేసింది రీతు. బాండా, బాండు గురించి నువ్వు మాట్లాడుతున్నావా? బాండు గురించి మాట్లాడుతున్నట్టు నువ్వు తనుజాతో పెట్టుకుంటే బాండు కాదు, ఆమె వెళ్ళిపోయిన వాళ్ళతో పెట్టుకుంటే బాండు కాదు, ఇక్కడ ఫ్రెండ్స్ బాండు కాదు, ఇక్కడ అమ్మ కొడుకు బాండు కాదు, మా ఇద్దరిదే బాండా, మీది అన్హెల్తీ బాండ్ అది ఇదని చెప్పి దగ్గరికి వచ్చేస్తుంది. ఆమె చెయ్యడ్డం పెట్టుకుంది. అమ్మో ఏమసలా అంటే మాధురి గారు మాట ఎంతంటే అంత జారొచ్చబ్బా. ఆమెనంటే తీసుకోదు. అంతా అయిపోయి తనుజ అని అంటది, ఏందమ్మా నేను అంత వెళ్ళలా కనపడ్డాను నీకు, నువ్వు వెళ్ళని చెప్పావంట, అది ఇదని భయం వేస్తుంది అన్నావంట, నేనేమంత వెళ్ళగా కనపడ్డా. సో మాట్లాడదాం, చాలా మాటలు మాట్లాడదాం. దానికంటే ముందు ఒక్క లైక్ చేసి స్టార్ట్ చేయండి. శ్రీజ రాంగానే అంటే ఏ రేంజ్లో ఇరికిచ్చేసిందంటే శ్రీజ ఈరోజు ఎవ్వరిని వదల్లా, కళ్యాణ్ని వదల్లా, తనూజాని వదల్లా, సంజనాని వదల్లా. సంజనాని కూడా మీకు చెయ్యాలంటే మీరు క్లాస్ కదా అంట. ఆమె మాధురిని వదల్లా, నిఖిల్ని కూడా వదల్లా. చివరికి ఒక్క దివ్యనిఖితని నీ మీద పాయింట్స్ ఏం లేవురా అంది. ఎందుకంటే దివ్యనిఖిత గురించి ఆ అమ్మాయికి తెలుసు. ఏమో 2 పెడితే ఆమె 4 పెట్టింది. దివ్యనిఖిత అంటే చాలా మందికి పాయింట్లు ఉన్నా మాట్లాడలేరు, దివ్యనిఖిత మాట్లాడగలదు. ఓకే, సో ఇక్కడ చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఈరోజు కళ్యాణ్ని చాలా బ్యాట్ చేసింది కదా అని. ఎస్, చాలా బ్యాట్ చేసింది. కళ్యాణ్తో కూడా గేమ్ స్టార్ట్ చేసింది శ్రీజ. ఇక్కడ అర్థం కాని పాయింట్ ఏంటంటే ఇక్కడ 2 రకాలు. ఓకే, కొంచెం డెప్త్ అనాలిసిస్ చేస్తాను, కొంచెం టైం తీసుకుంటా. శ్రీజ గనక లోపలికి వచ్చి నామినేషన్ చేసి వెళ్ళే పని అయితే కళ్యాణ్ ఆ రకంగా చేయదు. అంటే ఇంకా నేను హౌస్లో ఉండబోనని తెలిస్తే, శ్రీజకు తెలిసి ఇప్పుడు హౌస్లో ఉండబోతుందని, శ్రీజకు హౌస్లో ఉండబోతుందని తెలిసినప్పుడు సో ఫస్ట్ పొజిషన్ కాబట్టి సెకండ్ పొజిషన్ మీదనే కన్నేస్తామా. సో కళ్యాణ్ ఖచ్చితంగా టార్గెట్ అవుతాడు. ఇప్పుడు ఇదివరకు ఇట్లాగా ఉండదు కళ్యాణ్తో, సో తనూజతో కూడా ఉండదు. మొత్తాన్ని గెలికేసిందబ్బా చివరికి. అంత బయట వాళ్ళని లోపల వాళ్ళని నిఖిల్ని అసలు కనపడటం లేదు. ఇంట్లో నేనున్నా, ఇక్కడ నువ్వు ఉన్నా ఒకటే అనింది. అసలు ఏం జరిగింది, పాయింట్స్ ఏమేమి ఉన్నాయి క్లియర్ కట్గా పూర్తిగా వివరిస్తాను. ఎందుకంటే నోట్ చేశాను మొత్తం, చాలా కుప్పలు ఉన్నాయి పాయింట్లు అసలు. ఇది అయిపోయాక వేరే వీడియోలు చేసుకుందాం. ఇంకా నెక్స్ట్ భరణి గారు వస్తున్నారు. నాకు డ్యాగర్ ఇచ్చే ఛాన్స్ ఉంటే నేను భరణి గారిని అడుగుతానని చెప్పి దివ్య అంటుంది. చూద్దాం భరణి గారు ఎటువంటి ట్విస్ట్ ఇస్తారు. భరణి గారు సంజనాని వేస్తున్నారు. ఆయన ఇంకా ఆ కోపం ఇంకా అలా చల్లారలేదేమో అనిపిస్తుందా. తర్వాత ఇక్కడ రావటం అది గుర్తుపెట్టుకుంది, మాధురి పేరు అనేది కదా. ఇటువంటి కొంచెం శ్రీజ ఏంటంటే ఇటువంటి గుర్తుపెట్టుకొని ఎక్కువగా చేస్తుంది ఒక్కోసారి. ఇప్పుడు నచ్చింది మనకి ఈ పరంగా, బట్ ఇంటి లోపలికి వచ్చాక ఇప్పుడు నామినేషన్ నచ్చటం వేరు, ఇది లోపలికి వెళ్ళాక నచ్చటం వేరు. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని లోపల వాళ్ళు పెట్టారనుకో ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ అనొచ్చు. ఇప్పుడు వీళ్ళు గేమ్ అంతా చూసి వచ్చినా ఎగ్జిక్యూట్ చేయడం కష్టమే, ఆ రకంగా మెచ్చుకోవాలి. ఓకే, కానీ లోపల వచ్చాక గేమ్ వేరే రకంగా ఉంటుంది. ఓకేనా, చూద్దాం అది ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ రాగానే మాధురి గారు మిమ్మల్ని మాధురి అని పిలవాలా, మాధురి అని పిలవాలా, రాజు అని పిలవాలా, ఎలా పిలవాలి అంతటి తాపొచ్చుగా, అంతటి తాపలా. ఓకే, ఇక్కడ నాకు మాధురి గారు అంటే కోపమే, ఆమె మాటతీరు నచ్చదు. కానీ ఇక్కడ కొంచెం ఇరిటేటింగ్గా కొంచెం గుచ్చేటట్టు మాట్లాడింది. పిన్నేసి గుచ్చిదే అంటారు చూడండి శ్రీజ గురించి. అట్లా ఏం మాట్లాడింది, నేను బయటికి వెళ్ళి అడిగా ఎవరు తెలియదు అన్నారు. సో మీరెవరో తెలియదు అన్నప్పుడు నాకు మాత్రం ఎలా తెలుస్తారండి, ట్రిగ్గర్ అవుదా? ఖచ్చితంగా అవుద్దామా. ఇటువంటి పాయింట్లు కొంచెం అంటే ఇంకా ఆ వాంటిని పెట్టుకోవడానికి వచ్చింది, ఇంకంతే, ఇంకా తిరుగులేదు. అంటే ఈరోజు మాత్రం శ్రీజ నచ్చింది. ఎందుకంటే ఒక రివ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఇటువంటి చిన్న తప్పులు చెప్పినా సగటు బిగ్ బాస్ ఆడియన్కి శ్రీజ బాగా నచ్చింది. ఏం తప్పు ఉందా, మాధురి నన్ను మాట్లాడితే మాధురిని 2 కాదు 4 అనాలి అంటది. మాధురికి ఎదురెళ్ళిన వాళ్ళకి ఒక రేంజ్ ఉంటుందని నేనే వీడియో పెట్టా ఒకసారి.
ఖచ్చితంగా శ్రీజ చేసింది కదా, సూపర్ అంతే అనిపిస్తుంది. ఆ తర్వాత బాండింగ్స్ బాగున్నాయా, అసలు మీ దగ్గర గేమ్ ఎక్కడ ఉందండి, మీ దగ్గర గేమ్నే లేదు అని రాగానే ఆమె మీద పాయింట్ వేసింది. షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే మీరు క్లాస్ కదా అని మనంది. ఎరా గేమింగ్ ఆడుతున్నావా లేదా అన్నట్టు డిమాండ్ పవన్ అంటది. ఇము సేఫ్ గేము కాసేపు పక్కన పెట్టు, ఇవి కూడా కెప్టెన్ అయినట్టున్నావు, నామినేషన్లోకి రావా, నామినేషన్లోకి వస్తేనే కదా గేమ్ బాగుండేది, సేఫ్ గేమ్ తప్పించు అని ఇమ్ముని వేసేసింది. తర్వాత రాము, ఏంటి రాము నువ్వు ఎవరేమన్నా ఓకే అంటావు, పొమ్మంటే బయటికి పోవటమేనా అన్నట్టు ఆ మాట అనగానే తనుజ చూస్తుంది, తనుజానే కదా వెళ్ళిపో అనేది. అట్లా నెక్స్ట్ తనుజ, 2 చేతులు కలిస్తే చప్పట్లు అని ఎవరైతే అన్నారో ఆ పర్సన్స్తో నీకు బాండ్ ఏంటి, ఈ పాయింట్ మీద విపరీతంగా మాట్లాడిద్ది, జనాలకు కనెక్ట్ అయ్యే పాయింట్ ఇది. ఎక్సలెంట్ ఇక్కడ శ్రీజ. ఎందుకంటే ఇక్కడ అసలు ఫస్ట్ రమ్య అన్న పాయింట్ ఏంటంటే అమ్మాయిలు పిచ్చోడని రమ్య స్టార్ట్ చేస్తుంది డిస్కషన్ ఇనిషియేట్ చేసేది తినే అయినా, ఇక్కడ 2 చేతులు కలిస్తే చప్పట్లు అనేది ఫస్ట్ మాధురి. అంటే ఇక్కడ రమ్య అన్నది కళ్యాణ్ గురించి అయితే మాధురి అన్నది తనూజ గురించి కూడా. ఆ తర్వాత మళ్ళీ రమ్య అంటది వీళ్ళిద్దరు అంతేలే అన్నట్టు. సో అక్కడ ఆమెను ఎందుకు వదిలేసావు అని చెప్తా, ఇంత పాయింట్స్ కొట్టిద్దబ్బా, ఏమన్నా కొట్టిద్దా అంటే బయట అన్నీ మాట్లాడినయలే, అది అమ్మాయి ఎవరికి అంది అంతే, నేనేం చూడలేదు అందుకని చూసింది, ఖచ్చితంగా చూసింది. ఆ తర్వాత ఇక్కడ ఆ పర్సన్స్తో బాండ్ ఏంటి తనుజ, నీకు ఎవరైతే నిన్ను అన్నారో 2 చేతులని ఆ పర్సన్తో బాండ్ ఏంటి. మాధురి గురించి, మాధురి ఫస్ట్ డే వచ్చినప్పుడు నాకు భయం వేస్తుంది అని అన్నావు. ఆ తర్వాత మాధురి గారు పక్కెళ్ళిపోయావు, ఇప్పుడు రాజు అంట. భరణి గారు ఉన్నప్పుడు కూడా నాన్న అన్నావు, తర్వాత భరణి గారితో బాండ్ ఏర్పరచుకున్నావు. చప్పట్లు 2 కొడితే కాదు, విజిలేస్తే ఎక్కువ సౌండ్ వస్తుంది అన్నావు కదా, అసలు ఆ చప్పట్లు 2 కొడితే అన్నది ఏమేనమ్మా, ఏమని వదిలేసి నువ్వు రమ్య మీద విజిలేసావు అనింది, మాటలు లేవు నిజంగా. సూపర్. ఇక్కడ నువ్వెవరిని సపోర్ట్ అడగలేదు, నిన్నగాక మొన్న ఇమ్ము నేను ఒక అమ్మాయిని, నాకు సపోర్ట్ చేయొచ్చు కదా అని నువ్వు అడగలేదా అంటే చివరిదాకా అడిగితే నీతో పాటు మిగిలిన లాలేదా, వాళ్ళకి కాకూడదా, బుల్లెట్ పాయింట్స్ అంతే కాకూడదా అంటే ఇప్పుడు నేను అక్క అంటున్నా, ఏమో రేపు నాకు కప్పు వచ్చేటట్టుంటే నీకు కప్పు వచ్చేటట్టుంది అక్క, నువ్వు నన్ను అక్క అని పిలిచావు కదా, నీ కప్పు నాకేంది. ఇక్కడ కూడా శ్రీజ తనకు కప్పు వచ్చినట్టే మాట్లాడేసింది, అది వేరే విషయం. ఏమో కొంచెం సూపర్లేటివ్ డిగ్రీస్ వాడిద్ది ఇటువంటి ఆ తర్వాత నీకు అసలు సపోర్ట్ చేయని వాళ్ళు ఎవరు, భరణి చేశారు, ఇమ్ము, కళ్యాణ్, నేను, అందరూ ఇంకా వరుసగా టాస్కులు చెప్పిద్ది. టబ్ టాస్క్లో నీకు సపోర్ట్ రాలేదా, ఇమ్యూనిటీ టాస్క్లో సపోర్ట్ రాలేదా, బెడ్ టాస్క్లో సపోర్ట్ రాలేదా, వాటర్ టాస్క్లో సపోర్ట్ రాలేదా, ఒక్కొక్క టాస్క్లో చేశారు కదా. అంతెందుకు, నేను ఇంకొక పాయింట్ యాడ్ చేద్దాను, అంతెందుకమ్మా నిన్న టాస్క్ ఏదైతే ఉందో ఇది బిగ్ బాస్ అనేది చేర్చి గోల్డెన్ బజార్ కోసం, దాంట్లో ఏకంగా నాగార్జున గారి సపోర్ట్ కూడా వచ్చింది ఆమెకి. శ్రీజ ఇది కూడా యాడ్ చేస్తే పోయేది. అసలు నీకు అర్థం కావట్లేదు తనుజ, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ వదిలేసి నీకు నాగార్జున గారి సపోర్ట్ కూడా ఉంది. సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అన్న నాగార్జున నిన్న ఇదివరకు డిమాండ్ విషయంలో సంచాలక్ డెసిషన్ ఫైనలే కాదు, మళ్ళా అయినా మేము ఆడిస్తాం ఆట అని చెప్పి అసలు తెగేసి డిమాండ్ పక్కకు దోశారు, మళ్ళా గేమ్ పెట్టి ఆడిచ్చారు. కానీ నీ విషయంలో సంచాలక్ డెసిషన్ ఫైనల్ ఇచ్చారు. కానీ హౌస్ మేట్స్ అందరి సపోర్ట్ ఉండటం వేరు. నిన్న జరిగిన గోల్డెన్ బజార్లో నాగార్జున గారి సపోర్ట్ కూడా ఉంది అని అంటే బాగుండేది. ఇంకా అంటే ఇది నా పాయింట్లే, ఆమె అనలేదు. అంటే అంతమంది సపోర్ట్ ఉందంటే ఇంకా నాకు సార్ సపోర్ట్ కూడా ఉంది ఆమెకి. ఓకే, ఆ తర్వాత దంచుతూ ఉంటుంది పాయింట్స్. ఇంకా ఇదే పాయింట్ మీద బిగ్ బాస్ వచ్చి వార్నింగ్ ఇచ్చేశాడు, శ్రీజ నువ్వు ఇక్కడికి వచ్చింది నామినేట్ చేయటానికి అని. పనిలోపే నేను ఒక్క టికెట్ మీద 10 సినిమాలు చూపించేసిన అందరికీ. ఆ తర్వాత తనూజాని చెయ్యాలని ఉన్నా నేను మాత్రం ఇప్పుడు చేస్తుంది మాత్రం కళ్యాణ్ని అని పసక్కని కళ్యాణ్ని వేసేసి కళ్యాణ్ నేను ఒక అడుగుతూ చెప్పు, నువ్వు అమ్మాయిలు పిచ్చాడువా, ఆ మాట అంటే ఎందుకు డిఫెండ్ చేసుకోవాలా, లైట్ ఎందుకు తీసుకున్నావు, నోరు మూసుకొని ఎందుకున్నావు, తప్పు కదా. ఓకే, రమ్య మాధురి అన్నన్ని మాటలు నిన్నంటే వాళ్ళని నామినేట్ చేయకుండా సేఫ్ నామినేషన్ సంజనాకి వేస్తావా నువ్వు? సంజన నామినేషన్ తుప్పాస్ నామినేషన్ కదా. వెళ్ళే పెద్ద పాయింట్లు అయితే కెప్టెన్గా ఉన్నప్పుడు మాధురి వల్ల హౌస్ అంతా అట్మాస్ఫియర్, హౌస్ హార్మోని అంతా దెబ్బతింటే నువ్వు ఆమెను వేయాల్సింది బాగునిచ్చి నామినేషను సంజన గారి మీద వేసావు. ఇక్కడ కళ్యాణ్ నేను రమ్యతో 1 అవర్ మాట్లాడాను, సారీ చెప్పింది. అసలు యాక్చువల్గా నా నామినేషన్ వచ్చి తనూజ, ఆయేషా. సో అక్కడ ఆల్రెడీ కాపీ కాట్ లాగా ఉంటాయి, వేరే వాళ్ళు చెప్పిన పాయింట్స్ నేను పెడితే అని చెప్పి చేయలేదంటే అంటే ఫ్యూచర్లో నామినేషన్ ఎవరైనా పెడతారు,
ఇంక నువ్వు చేయవా? నీ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు చెప్పు. వేరే వాళ్ళు నామినేట్ చేసినా సేమ్ పాయింటేనా? అతని పాయింట్ ఆఫ్ వ్యూ వేరుండొచ్చు. నీ పాయింట్ ఆఫ్ వ్యూ వేరుండొచ్చు కదా! నీ పాయింట్ ఆఫ్ వ్యూతో నువ్వు చెప్పాలి కదా! ఎందుకు చెప్పలేదన్న శ్రీజ మాటకి మాటలు లేవు కళ్యాణ్ దగ్గర. అంతే ఇక్కడ. ఆ! త ఇక్కడ తనూజ ఏమంటదంటే నాకసలు తెలీదు అన్నట్టు అంటాడు ఇతను. 2 చేతులు చప్పట్లు ఆమెకొక వీడియో ఏశారు. నాకొక వీడియో ఏశారు. తర్వాత అప్పుడు నామినేషన్ అప్పుడు తెలీదంటే, నామినేషన్‌కి ముందే నేను చెప్పాను. అది ఇది అన్నట్టు తనూజే చెప్తది. అక్కడ క్లియర్‌గా ఆయన దొరికిపోయాడబ్బా! కళ్యాణ్‌ని ఎక్స్‌పోజ్ చేసేసింది అంతే. ఆయన ఓవర్‌గా ఇప్పుడు ఆయన అర్థం కావటంలా. ఆయనొచ్చి రామునేసాడు మళ్ళా ఈరోజు నామినేషను. ఏం సరిగ్గా ఆడటం లేదు నీ వల్ల అది ఇదని. అది ఆయన అటువంటి నామినేషన్స్, తుప్పాస్ నామినేషన్స్. శ్రీజ వచ్చే ముందే అట్టుంటది ఆయన నామినేషన్. ఆ తర్వాత 2 డేస్ నుంచి తనూజని నామినేట్ చేస్తానంటున్నావు అంటే 2 డేస్ కాదు 1 వీక్ అంటే సరే ఇమ్ముకి చెప్పావు కదా! ఇప్పుడు ఇమ్ము చెప్పబట్టి తెలిసింది మాకు. నువ్వెలా చెప్పాలి? నా నామినేషన్ యాక్చువల్‌గా తనూజకి ఆల్రెడీ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నేను వేరే వాళ్ళని ఏస్తున్నానని చెప్తే అట్‌లీస్ట్ నీ ఇంటెన్షన్ అర్థమైద్ది. నువ్వు అలా చెప్పావా? ఇమ్ము మాకు చెప్పిందాక మాకు తెలీదు. అంటే ఏంటి? సేఫ్ గేమ్ ఆడావు నువ్వు. సేఫ్ గేమ్ ఆడావు. ఇమ్ము చెప్పకపోతే మాకు తెలిసేది కాదు కదా! ఇప్పుడు నువ్వు ఇన్నంటున్నావు. ఒకరి నామినేషన్ చెప్తే వేరే వాళ్ళని చేయనని. ఇప్పుడు భరణి గారు గుడ్డు నామినేషన్ అప్పుడు అంతమంది ఏశారు కదా! సో, అంతమందితో పాటు నువ్వు ఏసావు కదా! సో, అటువంటప్పుడు అది కూడా కాపీ నామినేషనేగా. సో, అందరూ ఏశారు కదా అని చెప్పి నువ్వేమైనా గమ్ముకున్నావుగా? లేవుగా అన్నట్టు అడిగింది. ఆ తర్వాత తనూజ వచ్చి నాకేమనిపించిందంటే ఆమె చెప్పటం. నాకేమనిపించిందంటే ఇయన్నీ నీకు తెలుసు. తనూజ వచ్చి ఎప్పుడైనా చెయ్యి వెయ్యి అనగానే నెత్తి మీద చెయ్యి వెయ్యి అనగానే నువ్వేమనుకున్నావు? అమ్మో! నాకు తనూజ ఇంత ఫ్రెండ్లీ బాండ్ క్రియేట్ అయిపోయి ఎవరేమనుకుంటే నాకేమన్నా తను చెయ్యి అనగానే ఒక ఫ్రెండ్ అనుకున్నావు. ఇప్పుడు నన్ను ఇంత ఫ్రెండ్‌గా అనుకున్నప్పుడు నేను తనూజని నామినేట్ చేస్తే ఏమైద్దనే భయంతో నువ్వు చేయలేదు. ఇవన్నీ రివ్యూ పాయింట్స్, మీమ్స్, ఇన్‌స్టా, ట్విట్టర్ అయన్నీ మొత్తం రుబ్బేసింది అమ్మాయి. ఆ తర్వాత అరే! నిన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేశార్రా! నిన్ను క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. అమ్మాయిలు పిచ్చోడు ఇదని. అయితే నోరు మూసుకొని కూర్చున్నావు నువ్వు. ఒక ఇండివిడ్యువాలిటీ ఉందా నీకు? లేదు. బయట వాళ్ళొచ్చి మీ బాండ్ కరెక్ట్ అని చెప్తే ఇక్కడ పిఠాపురం అహమ్మద్‌ని కూడా తెచ్చారు. మీ ఇద్దరు బాగున్నారు అది ఇది అని చెప్తే అదంతా అంత బయట వాళ్ళొచ్చి మీ బాండ్ కరెక్ట్ అనంగానే ఇంక మళ్ళా ఇవన్నీ మర్చిపోయి మళ్ళా బాగుంటున్నారు. నీకు తెలీదా? అన్నట్టు. ఆ తర్వాత పనిలో పని నిఖిల్‌ని కూడా అసలు నువ్వేం ఆడుతున్నావు నిఖిల్? అసలు నీ ఆటే కనపట్లేదు. నేను ఇంట్లో ఉన్నా ఒకటే, నువ్వు ఇక్కడున్నావు ఒకటే అంటే ఏం ఆడాలి? నిఖిల్ బాగా ఇచ్చాడు. ఇక్కడ నిఖిల్ నచ్చాడు నాకు. ఒక్కొక్కరు స్టైల్ ఒక్కొక్కరబ్బా. ఆడకపోతే పోతారు. ఇప్పుడేమలాగా అందరూ అంటే ఆయన ఒకటి అంటాడు. నేనేమన్నా గలగల అరవాలా? అక్కడ కిచెన్ రూమ్‌లో వెళ్ళి గొడవలు పెట్టుకోవాలా? అమ్మాయిలతో ఏమన్నా పోట్లాడాలా? ఒక అమ్మాయిని వెనకేసుకొని ఏమన్నా చెప్పాలా? ఇవి కాదు కదా! నా ఇష్టం. ఇప్పుడు నీకు నేను ఇస్తానంటున్నా కానీ నీకు తీసుకోలేదు అంటే నాకు లేరు ఇప్పుడు అన్నట్టు అంటారు. సో, అట్లా ఆయనకి కూడా ఇచ్చేసింది పనిలో పని. తర్వాత మాధురికి ఇస్తాను. ఇక్కడ బాండింగ్ అంటుంది కదా! ఎలా ఇస్తుందో చూస్తానంటే ఇక్కడ మాధురి సేమ్ పాయింట్, సింగిల్ పాయింట్ అజెండా. నువ్వు పవన్‌తో కలిసి గేమ్ ఆడుతున్నావు. నువ్వు ఇండివిడ్యువల్‌గా ఆడటం లేదు. నువ్వు పవన్‌కి సపోర్ట్ కోసం వచ్చావా అని ఎవ్వరైనా అడగొచ్చు కానీ మాధురి గారు అడగొచ్చా? మాధురి గారు వచ్చినప్పటి నుంచి రాజు రాజా అంట ఆమెను దగ్గర పెట్టుకొని ఆమె బాండింగ్ కోసం ఆడతా, ఇట్లా చేస్తా. అసలు రీతుకు వచ్చిన పాయింట్ రీతు ఇష్టం. ఎవరికైనా ఇచ్చుకోవచ్చబ్బా. సేమ్ టీములకి ఇవ్వాలని ఏముందో ఆమె ఇష్టం కదా! సో, ఇక్కడ భలే పాయింట్ అంటది రీతు కూడా. నువ్వు తనూజ కోసం వచ్చావా? ఇక రీతు మర్చిపోయిన పాయింట్ శ్రీజ అందిస్తాయి. అసలు మీకు ఇక్కడ 10,000 ఉన్నాయని తెలుసా వాళ్ళ దగ్గర? 6,000 అంటే తెలుసు అంటారు కొంతమంది. ఆ మిగిలిన 4,000 నువ్వు తనూజకి ఇస్తానన్నావు. అంటే అది తప్పు కదా! నేను మిగిలిన వాళ్ళు కూడా అందరికి ఇస్తా అన్నా కదా! అందరికి ఇస్తావు. అందరికి 500 ఇచ్చి ఆ అమ్మాయికి 500 ప్లస్ 4,000 ఇస్తే 4,500 ఇచ్చిన వాళ్ళు కదా కంటెండర్ రేస్‌లో ఉండేది. మాధురి గారు ఏదో తెలివిగా మాట్లాడినట్టు అనుకుంటారు కానీ నువ్వు తనూజకి ఎక్కువ ఇచ్చినప్పుడు ఆబ్వియస్‌గా అమ్మాయి ఉంటది. అందరికి ఈక్వల్‌గా ఇచ్చిన వాళ్ళందరూ ఉన్నారా? లేరు కదా! అది. ఆ తర్వాత ఇక్కడ బాండ్స్ ఎవరికి లేవు బాండ్స్. నీకు లేవా? నువ్వు తనూజతో ఉండటం లేదా? తనూజ భరణి గారిది బాండ్ కాదా? ఇమ్మాన్యుల్ తనది బాండ్ కాదా? సంజనాది ఫ్రెండ్స్‌గా ఇక్కడ ఎవరు లేరా? బాండ్ అంటే మాదేనా అని చెప్పి ఇచ్చి పడేసిందబ్బా. ఇచ్చి పడేస్తే రక్త కన్నీరు పాపం. వచ్చి ఏడ్చేస్తుంది ఇంకా పాపం. ఏడ్చేస్తే తనూజ ఓదారుస్తుంది. మ్యాడీ వద్దు మ్యాడీ, నువ్వు స్ట్రాంగ్ మ్యాడీ అది ఇదని. అది మ్యాటర్. ఆ రకంగా
మొత్తం ఒక్క టికెట్ మీద అందరిని వేసేసిపోయింది. సూపర్ అంతే సూపర్. కాబట్టి చెప్తున్నా కదా, ఇది కాయిన్‌కి రెండో సైడ్ కూడా మాట్లాడాను నేను. ఇది ఇప్పుడు వరకు పనికొస్తది. ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ పనికొస్తది. ఆ వ్యూహం ఇది నిజంగానే. నిజంగా శ్రీజ లోపలికొచ్చి నామినేషన్ చేసి ఎళ్ళిపోవాలి, మీరు అట్లా ఇంట్లో ఉండటానికి లేదు అంటే కళ్యాణ్ నిన్నిన్ని మాటలందు. ఇంకొంచెం మంచి వేలో చెప్పి తప్పు చేస్తున్నావు అని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు కళ్యాణ్‌ని కూడా ఎక్స్‌పోజ్ చేసేసింది. ఎందుకంటే కళ్యాణ్‌తో కూడా ఆమె గేమ్ ఆడాలి కాబట్టి తనుజతో పాటు. అంతే కదా! సో, ఆ వేలో శ్రీజ స్ట్రాటజీ సూపర్. బట్ లోపలికెళ్ళాక ఎలా ఉంటదనేది చూద్దాం. ఓకేనా? దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.